టెన్షన్ ఉండదు. అమ్మ నాన్న తమ్ముడు అని అందరు తనతోనే ఉన్నారుగా. మొగుడు లేకపోయినా బతికొచ్చనే నమ్మకం ఉంటుంది. హరి వెళ్ళిన తర్వాత తిరిగి వద్దాం అనుకుంటుందో ఏమో, లేదంటే తిరిగి మళ్ళీ వెళ్ళాలి కదా. మీరు తనకు సపోర్ట్ చేయకండి అమ్మా. తన గురించి నాకు తెలుసు. ఎంత పెద్ద గొడవలు జరిగినా సరే నేను మళ్ళీ తన దగ్గరికే వెళ్తానని తనకు బాగానే తెలుసు. గాలి ఇప్పుడు తన పక్కన ఉంది కదా, అదే నా కూతురు. ఇక మనసారా తన కూతుర్ని తీసుకొస్తుందని ఏ నమ్మకం లేదు నాకు. నేను రేపు ఎక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. మనో మా ఇక మీరు ఏమీ మాట్లాడకండి. లాస్ట్ టైం మీరు చెప్పింది విన్నాను, కామ్గా ఉన్నాను. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఇక నేను చూసుకుంటాను. రేపు అక్కడికి వెళ్తున్నాను, నా కూతుర్ని నేను తీసుకొస్తానంతే. మనో, నువ్వు తొందరపడి ఏమీ చేయకు బాబు. లేదమ్మా, దీంట్లో ఏ తొందరపాటు లేదు. ఇది తండ్రి ఒక హక్కు. జయ మాత్రం కాదు, అక్కడ ఎవరు ఆపినా సరే నా కూతుర్ని నేను తీసుకొస్తాను. దేవుడా, దుప్పటి కప్పుకొని వచ్చారు. బయట ఒకటే మంచిగా ఉన్నాను. అది మాత్రమే కాదు, నన్నెవరూ కనిపెట్టకుండా ఉండటానికి ఈ బెడ్షీట్ వేసుకున్నానమ్మా. ఇదిగమ్మా, ఒక ఉల్లిపాయ దోసుకొనుకొచ్చాను. ఇంకా వేడి తగ్గలేదు, తొందరగా తినే. ఎందుకు మావయ్య ఇవన్నీ? ఈ రూమ్లోంచి ఎటువంటి స్మెల్ వచ్చినా సరే వీళ్ళు కనిపెడతారు. వేణుగోపాలు ఊరుకోడు. కానీ వాడు ఇక్కడ లేడు కదమ్మా. 2 రోజులు పడుతుందని చెప్పే వెళ్ళారు. ఒక్కోసారి రాత్రి దాక్కుని చూస్తారు నా ప్రేమికుణ్ణి కనిపెట్టడానికి. నా ఫ్రెండ్ ప్రీతిని తన హస్బెండ్ని హాస్పిటల్లో చూసినప్పుడు నాకు ఆయనకి కట్టుకథలు కట్టడం మొదలెట్టారు మీ అబ్బాయి. వాడిని తీసుకెళ్లి ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తేనే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదమ్మా. అయ్యో, ఏం చేయకండి. ఈ పాప ఊరికి వదలదు.
అయిపోయావరా చావరా చావు చావరా ఎవరో వాడు దొంగ, దొంగ. ఒరే వేణు, ఆగ్రా. వేణు, చూడండి. ఎవరిని రా కొడుతున్నావ్? చంపేస్తావా ఏంటి? తెలియట్లేదండి. అయ్యయ్యో. ఒరే, ఆగ్రా, చూస్తావా ఎవరో ఏంటో చూద్దాం, ఆగ్రా. జాగ్రత్త ఏమండి చూసుకోండి. అయ్యో, మావయ్య అదే ఏమండి కొంచెం చూడండి. నానా నానా లేకోండి లేకోండి. జాగ్రత్త. జరగరా. నువ్వు మళ్ళీ వచ్చేసావా? నువ్వని తెలియక కొట్టేశాను, అయినా పర్వాలేదు. నీ దగ్గర కూడా ఒక లెక్క ఉంది. ఈ రోజు అది తేలుస్తాను. నువ్వే కదా బాగా తప్పించుకోవడానికి సహాయం చేసిన వాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఆగ్రా. ఊరికే పిచ్చోళ్ళ చేకో. వీడే తను తప్పించుకోవడానికి సాయం చేశాడు. తొందరగా చచ్చి చూసుకుంటాడు. అమ్మా, నీకు నీ మూడు కావాలంటే లోపలికి తీసుకెళ్ళావు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? వీడితో దెబ్బలు తిని చావడానికా? ఇలా జరగాలని నాకు రాసి పెట్టింది, అందుకనే జరిగింది. జగదంబ, నువ్వు మన పిల్లల్ని చాలా బాగా పెంచావే, దానికి కృతజ్ఞతలే వాడు నాకు ఈ విధంగా తీర్చుకున్నాడు. రే, 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 రే. నీ తన్నులు తన్నులు ఎక్కడి నుంచి పారిపో. నానా, ఇక్కడ నుంచి వెళ్ళండి, దయచేసి త్వరగా వెళ్ళండి. వాడు ఇక్కడ నుండి వెళ్ళేదంటే వెళ్ళండి. పోరా. వదలరా. అమ్మా, నీకేదో అదృష్టం ఉందమ్మా, లేదంటే ఈ రాత్రి విధరాలు అయ్యేదానికి. ఏమండి డ్రెస్ వేసుకున్నాం. ఇప్పుడు నా కొడుకు బంగారు కొండ. ఏంట్రా, ఆంటీ ఇచ్చిన క్యాప్ కూడా వేసుకుందావా? ఏంటి మేడం, ఇద్దరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? సూరజ్ అనే కాల్ చేశారు. మీరు హాస్పిటల్కి వెళ్ళిన విషయం కూడా చెప్పారు. ఇంకేం చెప్పలేదా? రేపు డిశ్చార్జ్ అని కూడా చెప్పారు. ఆ, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఆది చనిపోయిన షాక్లో నుంచి తను బయటికి రాకపోవచ్చు, లేదంటే ఇప్పుడు పుట్టిన బిడ్డని ఏదైనా చేసేస్తారన్న భయం అయి ఉండొచ్చు. కాబట్టి బిడ్డని చూడడానికి ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకు? ఇప్పుడున్న చమేలి పరిస్థితి అలాగే ఉంది. కొద్ది రోజుల తర్వాత మార్పు వచ్చే అవకాశం ఉంది. సూరజ్ అన్నయ్య ఆ, అంతా సర్దుకుంటాయని తను చెప్పాడు. ఏది సరే వదు, ఇది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. సూరజ్ అన్నయ్య జీవితం నరకంగా మారిపోతుంది. ఏయ్, నువ్వేంటి వాడికంటే దారుణంగా ఉన్నావు? ఆలోచిస్తే తట్టుకోలేకపోతున్నాను. మనం సూరజ్తోనే కదా ఉన్నాం. ఎలాగూ సూరజ్ కోరుకున్నట్టుగానే ప్రమాదం లేకుండా బిడ్డ పుట్టేసింది. డిశ్చార్జ్ అయి వచ్చేటప్పుడు మన ఇంటికి వెళ్ళి చూడాలి. వెళ్దాం. నువ్వు అనవసరంగా బాధపడుకో. ఒక వారం తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే అదే చాలు. అర్థమైందా? తర్వాత ఇంకో విషయం కూడా నీతో చెప్పాలి. వేణుగోపాల్ బాలాని తీసుకెళ్ళిపోయారు. ఒక వారం ఉండాలనే కదా బాలా చెప్పింది. ఏంటో మనల్ని చూశాడు కదా, అందుకే వెళ్ళిపోయాడు. తనని కాపాడడానికి మనం ప్రయత్నిస్తామని వాడు అనుకున్నాడు.
గొడవ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని నేను విన్నాను. వాడు బాలాన్ని తీసుకుని అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? బాల శారీరకంగా బాధపడుతోందని వాళ్ళన్నారు. తనని కాపాడటం కోసం అక్కడి నుంచి తీసుకువెళ్ళలేదు. అమ్మా నాన్న ఎప్పుడొస్తారు? నాన్న గురించి నువ్వు అస్సలు మాట్లాడుకో. నాన్న పాపం కూడా అమ్మా. మనం ఎందుకు ఇక్కడే ఉంటున్నాం? మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పటికీ ఇదే మన ఇల్లు. ఇదిగో తిను. నాకు వద్దమ్మా, మనం నాన్న దగ్గరికి వెళ్దాం. మొండి కేకుండా తిను తల్లి. అయ్యి అయ్యి నాన్న వచ్చేసారు. ఆగవే నువ్వు. నాన్న ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? లోపలికి రా. నాన్న లోపలికి రమ్మన్నానా? ఏవేందుకా? నాన్న వచ్చారు. నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? మీరు ఎందుకని మనోజ్ బాబు చూసి భయపడుతున్నారు? చెప్పాలనుకునేది మొహం పైన చెప్పండి. ఏంటి అజయ్? మనోజ్ బాబు వచ్చారంట. ఏడి ఎక్కడా? శ్రీ బంగారం, హరి లేడా? లేడు. తను టికెట్ క్లియర్ అయిందో లేదో తెలుసుకోవడానికి వెళ్ళాడు. కొన్ని సమయాల్లో నేను బాలాకి హెల్ప్ చేయడం అనేది నిజమే. అది జయ చెల్లి అవటం వల్లే. అది కాకుండా బాలా అనే అమ్మాయి మీద నాకు మర్యాద ఎక్కువ. బాలా విషయాన్ని చూసుకోవడానికి హస్బెండ్ ఉన్నాడు, లేదా అమ్మా నాన్న ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లేని దయ మీరు చూపించక్కర్లేదు. హ, ఎక్కడికి పోయింది నీ దయా కర్ణ ఇవన్నీ ఇన్ని రోజులు? చెయ్యని తప్పుకి తను జైల్లో ఉండింది. నువ్వెక్కడున్నావు? మీ నాన్న వెళ్ళి చూసారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తను ఒక కుక్కలాగా షెడ్లో ఉంచినప్పుడు ఏంటని అడుగుదామని ఎవరికైనా అనిపించిందా? చెప్పండి. ఏది వినలేదు చూడలేదని నిద్రపోయినట్టు నటించిన వాళ్ళకి ఇదంత పెద్ద విషయమే కాదు. కూతురుకో తమ్ముడుకో భార్యకో ఏం జరిగినా సరే రాయిలాగా చూడటం మాత్రమే వచ్చు. ఇక్కడ నన్ను బాగా అర్థం చేసుకుంది దివ్య మాత్రమే. తను తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. జయ నమ్మినట్టు నాకు బాలాకి ఏదో తప్పైన సంబంధం ఉందని మీరెవరైనా నమ్మితే గనక ఇదిగో ఇప్పుడే చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్ని కారణాలు చెప్పినా సరే నేను మాత్రం మీతో రావడానికి అస్సలు ఒప్పుకోను. హ, ఇక ఎవరితో వెళ్తావు? మనోజ్, మేము జయను నీ కూతుర్ని ఇక్కడ ఉండమని బలవంతం చేయడం లేదు. భర్తగా నీ భార్యను తీసుకువెళ్లడంలో నీకు హక్కు ఉంది. నువ్వేమంటావు? నేను రానని చెప్పడానికి కూడా నాకు హక్కుంది. జయ, నువ్వు ఇలా మొండి పట్టు పట్టి మనోజ్ కోపం వచ్చేలా చేయకు. నువ్విప్పుడు వెళ్ళు. నాకు మనోజ్ బావ మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఆ, నిన్ను నమ్మించడానికి ఏ సాక్షి నా దగ్గర ఇప్పుడు లేదు. ఇది నేను నీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఇక నిన్ను పిలవడానికి నేనైతే ఇక్కడికి రాను. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా? అమ్మా జయ, నువ్వు వెళ్ళు. నన్నెవరు ఇక్కడ నుండి పంపించాలని ప్రయత్నించకండి. నిన్ను మేమేమీ పంపించట్లేదు, కొంచెం సర్దుకుపో అని చెప్తున్నాం. నా వల్ల కాదు, నేను వెళ్ళను. ఆ, అందరూ విన్నారు కదా, జయ నాతో పాటు రాదంట. అది తన స్వాతంత్రం, తన ఇష్టం. కానీ నా కూతురు నాకు కావాలి. దా. నా బిడ్డ నాతోనే ఉంటుంది. హ, అలా అన్నిట్లో నువ్వే గెలవలేవు. నా కూతురు నేను తీసుకెళ్తాను, నువ్వు రామ్మా. పాప వదలండి, వదలండి. మనోజ్ బావ వదలండి. ఏంట్రా, నన్ను ఆపుతావా? నా గురించి నీకు తెలీదు. నన్ను ఆపాలనుకున్నావో? నా కూతుర్ని నేను తీసుకెళ్తాను, నువ్వు రా బంగారం. నాన్న, నా కూతుర్ని తీసుకువెళ్ళొద్దని చెప్పండి నాన్న. అజయ్, దాన్ని పంపించుకో. జయ, నువ్విప్పుడు అడ్డుపడ్డా తను తీసుకెళ్తాడు. చట్ట ప్రకారం చూసుకుందాం కా. అక్క
ఏదో మాట్లాడాలని పిలిపించావు. ఏది మాట్లాడకుండా కూర్చున్నావే? మీతో చెమేలి కంటే ఇంకా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. బాలా గురించే చెప్పాలి. తన మ్యారేజ్ లైఫ్ ఫెయిలియర్ అనే విషయం మనందరికీ తెలుసు. కానీ అది ఇంత పెద్ద దారుణం అనేది నేను హాస్పిటల్లో తను చూశాకనే తెలుసుకున్నాను. చెప్పరా చెయ్యి తీ. గోపాల్ వద్దు, ప్రాబ్లం చేయకండి. ఇంత కష్టపడి ఇక్కడ రావడానికి అసలు వీడికి ఎవడే నీకు? ఊరికి నీ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. నేను ఇదే ఫస్ట్ టైం ఈయన చూడ్డం. ప్రీతి నువ్వు వెళ్ళు, ఆయన తీసుకెళ్ళు. ఎరా, నిన్ను- చెయ్యి తీ మా నాన్న. పదండి ఆర్కే వెళ్దాం. బాలా ఇప్పుడు పడే అవస్థకి తెలుసో తెలియకో మనం కూడా ఒక కారణమే. అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అని చెప్పినప్పుడు మనం బాలా విషయంలో ఏం చేయగలిగాం? తన కోసం ఏం ప్రాయశ్చిత్తం చేయగలిగాం? తనకి మనం ఒక జీవితాన్నే ఇవ్వలేము, కానీ తనకొక ఓదార్పుగా మనం మారచ్చు కదా. ఎలాగా? బాలా ఎక్కడున్నా మనం వెళ్ళి చూడాలి. ఏమేం సహాయం చేయగలమో అవన్నీ చెయ్యాలి. తను మన సహాయాన్ని అంగీకరిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ప్రయత్నించి తీరాలి. చెమెలి, నేను నీ కూతుర్ని చూద్దామని వచ్చాను. ఆగు, ముట్టుకోక తన్ని. మిమ్మల్ని సూరజ్కి పంపాడు నా బిడ్డ నా నుండి వేరు చేయమని. చమేలి, సూరజ్ రమ్మంటే మేమిక్కడికి రాలేదు. నా పాపని ఎవరు చూడకూడదు, నాకు అది నచ్చదు. నువ్వు నీ కూతురు మాకు కావాలి. నువ్వు మాదానవే. నీ బిడ్డనిక్కడ ఎవరు ఏమీ చెయ్యరు. ఇదిగో నీ కూతురు కోసం మేము తీసుకొచ్చింది. నా పాపకి ఎవరు బహుమతి అక్కర్లేదు. తన మీద ఎవరికి ఏ హక్కు లేదు. తను నాకు సొంతం, తనకి ఎవరూ లేరు. బయటికి వెళ్ళు. నా కూతురికి మీరు ఏమీ కారు. బయటికి వెళ్ళు. మనం ఇక్కడే ఉంటే తను ఇంకా వైలెంట్ అవుతుంది. బిడ్డ భయపడుతుంది. పద.